Ravi Kumar S, founder and CEO Pragna Hospital, Medchan. Today we are going to discuss a little bit about our hospital. So this is purely multi-specialty hospital. Multi-specialty means whatever the service patient is required. So the entire services we are giving around in 24 departments we are having. So gynecology, pediatrics, general medicine, general surgery, orthopedics, ENT, dermatology, radiology, like this we are having 24 kinds of departments. For each department we are having completely talented and specialized consultants we are having. Like Dr. K. Sarala, she is a topmost consultant gynecologist in Hyderabad, so as you know. And Dr. Jay Kumar, he is a general medicine, MD general medicine, and working as a consultant general physician with us. He is having around 12 years experience. So like that, Dr. Naresh Gaud, as a pediatrician, he is working with us since long time. So apart from that, Dr. Raj Kumar, orthopedist, Dr. Venugopal, a neurosurgeon. So like this we are having 24 departments consultants we are having. So in that 6 departments completely in-house departments, and also we are having critical care team for treating ICU patients. What exactly our intention అంటే మా ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రజ్ఞ హాస్పిటల్ పెట్టడానికి ఎస్పెషల్లీ ఈ ఏరియాలో మనం పెట్టడానికి ఏంటి రీజన్ అంటే పెరిఫెరీలో కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఒక చిన్న దృక్పథంతో మనం ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టాల్సి వచ్చింది. సో అదేవిధంగా మేము గత 5 years నుంచి కూడా అదే సర్వీసెస్ని వీఆర్ ఏబుల్ టు గివ్. సో ఆల్ ది కన్సల్టెంట్స్ అంటే మా దగ్గర అందుబాటులో లేని కన్సల్టెంట్స్ని కూడా మేము హైదరాబాద్ నుంచి స్పెషల్గా పిలిపించి నా పేషెంట్స్కి ఏదైతే అవసరమో ఆ సర్వీస్ 100% ఇవ్వగలుగుతున్నాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే పేషెంట్ యొక్క డిసీజ్ గైడెన్స్ కూడా మేము ప్రాపర్ ఇవ్వగలుగుతున్నాం. పేషెంట్కి ఏం డిసీజ్ ఉంది, ఎవ్రీ డే 3 times కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఫర్ ఐసీయూ పేషెంట్స్ కావచ్చు, లేకపోతే పోస్ట్ ఆప్ కేసెస్ కావచ్చు, జనరల్ సర్జరీ కేసెస్ కావచ్చు, వాట్ ఎవర్. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ సో పేషెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, సో వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, సో వాళ్ళు నిజంగా అంటే ఈ అమౌంట్స్ని వాళ్ళు బేర్ చేయగలుగుతున్నారా, ఒకవేళ బేర్ చేయలేని పక్షంలో కూడా మేము ఎలాంటి రూట్ వాళ్ళకు గైడ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే జనరల్గా పెరిఫెరీస్లో మనకి ఏంటంటే ఎక్కువ బిల్లు కట్టలేని పరిస్థితి ఇక్కడ. సో అలాంటి వాళ్ళకి మేము ఎలా హెల్ప్ చేస్తున్నామంటే మా దగ్గర అఫర్ట్ ప్లాన్ అని ఉంది. అఫర్ట్ ప్లాన్ త్రూ మేము హెల్ప్ చేయగలుగుతున్నాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు వేరే రూపకంగా వాళ్ళు పెట్టిన డబ్బుల్ని మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ తీసుకునే విధంగా మేము ఇది చేస్తూ ఉన్నాం. సో దానికి తోడుగా మళ్ళీ ఇన్సూరెన్సెస్ గురించి కూడా మేము గైడ్ చేస్తూనే ఉన్నాం. ప్రతి పేషెంట్ కూడా ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫలానా డిసీజ్ వచ్చినప్పుడు మన హెల్త్ పూర్తిగా కొలాప్స్ అయినప్పుడు ఇన్సూరెన్స్ యొక్క పాత్ర ఏంటి అనేది మేము పేషెంట్స్కి గైడ్ చేస్తూ ఉన్నాం. సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఏంటంటే మేము బాస్ కాదు, పేషెంట్ ఈజ్ ఎ బాస్ ఫర్ అస్. పేషెంట్ ఎలా చెప్తే అలా మేము సర్వీసెస్ ఇస్తున్నాం ఇక్కడ. సో పేషెంట్ సర్వీస్ అంటే పేషెంట్ కోరుకోవచ్చు, లేకపోతే ఒక్కోసారి కన్సల్టెంట్ కూడా గైడ్ చేయొచ్చు. సో ఆ సర్వీస్ ఏదైతే ఉందో యాజ్ ఏ ఓనర్గా నేను దగ్గరుండి దాన్ని సూపర్వైజ్ చేస్తున్నాను. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పేషెంట్కి ఇది అవ్వలేదు అది అవ్వలేదు అనే విషయం ఖచ్చితంగా ఉండొద్దు. కొన్ని సందర్భాల్లో అవ్వని పక్షంలో మేము ఏం చేస్తామంటే అదర్ హాస్పిటల్ కూడా గైడ్ చేసి అక్కడ ఎంత బడ్జెట్ అవుతుంది వాళ్ళకి ఇక్కడ ముందే మేము గైడ్ చేసి అక్కడికి పంపిస్తాం. ఎందుకంటే తీరా అక్కడికి వెళ్ళాక కార్పొరేట్ హాస్పిటల్ పోయినాక అంత బిల్ ఇంత బిల్ అంటే డెఫినెట్గా నేను వాళ్ళతో కార్పొరేట్ హాస్పిటల్తో ఫైట్ చేసి నా పేషెంట్స్కి 100% న్యాయం చేస్తున్నాను. దీని తర్వాత మళ్ళీ మనం ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సో మన ప్రజ్ఞ హాస్పిటల్లో ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, ఎంటైర్ ఇండియాలో మనం కంపేర్ చేస్తే అంటే అదర్ కంట్రీస్తో మనం ఇండియా కంపేర్ చేస్తే మన ఇన్సూరెన్స్ ఇది ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.